My name is N. Pundarikaksha. I'm studying 10th class at ZPHS Kamakandi High School. నేను ఎంతో మంది యువకులు కదా ఇలాంటి బైక్స్ వల్ల KTM అండ్ FZ అలాంటి మోడర్న్ బైక్స్ ఇప్పుడు కొత్తగా న్యూగా అలాంటి యూత్ కి ఉద్రేకపరుస్తున్నాయి. నేను ఇలాంటి లైవ్ ట్రాకింగ్ ఫర్ లైఫ్ సేవింగ్ అనే ఒక ప్రాజెక్ట్ని నిర్వహించాను. ఎంతోమంది యూత్ అంటే ఈ దేశానికి యూత్ ఎంతో ఇంపార్టెంట్. నేను రోడ్ సైడ్ ఉండే ఒక గ్రామంలో ఉంటున్నాను. నా ముందరే ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి నేను మా సారు కలిసి ఇలాంటి ప్రోడక్ట్ని డిజైన్ చేయబడ్డాము. ఎలా వర్క్ అవుతుందంటే మనం ఇలాంటి మోడర్న్ బైక్స్ ఇప్పుడు న్యూ ట్రెండింగ్గా ఉన్నాయి. ఇలా మనము రేస్ చేయగలిగితే వాళ్ళు 80 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తే వాళ్ళ ఓనర్ అంటే వాళ్ళ ఫాదర్ నెంబర్కి మెసేజ్ వెళ్తుంది. అలా వీళ్ళు కానీ వాళ్ళ ఫాదర్స్ మాట జవదాటి అప్పటికి వాళ్ళు వినకుండా వెళ్తే 80 కిలోమీటర్స్ తర్వాత బండి ఆగిపోతుంది. సో దీన్ని ఎలా ఉపయోగించవచ్చు అంటే ఇప్పుడు ఎంతో మంది యూత్ ఉంటారు కదా, వాళ్ళు ఎన్నో ఇప్పుడు వచ్చిన మోడర్న్ టెక్నాలజీస్లో బైక్స్ ఎక్కువగా కొత్తగా ఉద్రేకపరంగా ఇవి బైక్స్ ఉన్నాయి. అదే మనం ఎగ్జాంపుల్స్గా ఇలాంటి పల్సర్, KTM, FZ అలాంటివి బైక్స్ చాలా ఇప్పుడు ట్రెండ్ ఎక్కువ. కాబట్టి ఈ మోడర్న్ ఎంతో మంది యూత్ ఇలాంటి బైక్స్ కొనడం వల్ల వీళ్ళు 80-90 అలా స్పీడ్తో బండి వెళ్ళడం వల్ల ఎంతో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎక్స్మీ2 డిజైన్ చేశాము. అదే GPS GCM టెక్నాలజీ. ఇది ఎలా ఉపయోగపడుతుంది? And this is what we call the GSM. We are going to insert the SIM. It will track, it will get the signal and networking, so it can access it is able to get access to the SMS reading and writing to the concerned person. This is GPS. This is particularly used to identify the latitude and longitude, and based on that we'll be getting a proper identified location, so where the bike is located. This is motor, this is driver, and this is relay. So when the system is entirely turned on, whenever we are going to send a message, this will automatically send back the message. And when we send the message like to run or stop the particular motor, we will be using the switch. So by sending the message, automatically the motor start to run. అంటే మనం ఒక బైక్ని దీన్ని ఇలా ఆ బైక్కి సెట్ చేసి 70 కిలోమీటర్స్ లిమిట్ పెడతాము. వీళ్ళు 70 కిలోమీటర్స్ అబో వెళ్ళారంటే బండి ఫస్ట్ మెసేజ్ వస్తుంది. ఇలా మెసేజ్ వస్తుంది. ఫస్ట్ మెసేజ్ రావడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్కి ఇలా మెసేజ్ రావడం జరుగుతుంది. వాళ్ళు అది కూడా వినకుండా దానికి మించి ఎంతో 80 కిలోమీటర్స్ ఆర్ 90 కిలోమీటర్స్ వెళ్తే బండి దాని ఇష్టంగా అదే ఆగిపోతుంది. ఎలా అనగా మళ్ళీ వాళ్ళకి సెకండ్ మెసేజ్ ఇలా వెళ్ళడం జరుగుతుంది. స్టార్ట్ చేయడంలో బండి స్టార్ట్ అవ్వదు. వాళ్ళ పేరెంట్స్ ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడిని క్లిక్ చేయడం వల్లనే మళ్ళీ అది స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి కూడా మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా యువకుల ప్రాణాలని మనం రక్షించవచ్చు. నేను మా సార్ కలిసి ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేయడం జరిగింది. టెక్నాలజీ ఉపయోగించడం వలన కార్లకు కూడా మనం ఇలాంటి టెక్నాలజీని పెట్టచ్చు. థ్యాంక్ యూ.